అండి ఈ రోజు మీరు ఇందాక బ్రేకింగ్ న్యూస్ చూసుంటారు. కడియం కావ్య గారు లోక్సభ సీటు తనకి వద్దు అని చెప్పేసి కేసీఆర్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఇప్పుడు పెడుతున్న కేసులకు సంబంధించి కానీ నేతల మధ్య సమన్వయ లోపం లేదని, ఎవరి తీరు వాళ్ళదేమన్నా తీరే అన్నట్లుగా ఉంది అని ఆవిడ అసహనం మొత్తం వెళ్ళగక్కుతూ ఒక లేఖ రాసి పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రేపు అధిష్టానాన్ని కలుస్తారట ఏఐసీసీని. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది? అంటే అంతకుముందు మనం చూసాం వరంగల్లో ఆరూరి రమేష్ టికెట్ ఆశించారు, అది దొరక్క ఆయన బీజేపీకి వెళ్ళిపోవడం, ఆయనతో పాటు మొత్తం క్యాడర్ కూడా వెళ్ళిపోవడం, ఈ నేపథ్యంలో ఇక్కడ వీళ్ళకి సరైన సహకారం లభించకపోవడం ఇదే కారణంగా మనకు కనిపిస్తోంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఇక్కడ సహకారం ఎందుకు అందియలేదు చెప్పండి. ఆ వార్త నిజమే అయితే నాకు తెలియదు. ఒకవేళ మీరు అన్నది నిజమే అవుతే నిజంగా కూడా వారికి ఏ అవకాశం ఇవ్వలేదు చెప్పండి. వారి తండ్రికి ఈరోజు మాకు మొదటి నుండి ఉద్యమకారుడు అయినటువంటి వారిని తొలగించి వారికి ఎమ్మెల్యే ఇవ్వడము, వారికి డిప్యూటీ సీఎం ఇవ్వడము, వారి డాక్టర్ ఎడ్యుకేటెడ్. మరి అంత ఎడ్యుకేటెడ్కి ఈరోజే తెలిసిందా ఆమెకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని? సో పోయేటప్పుడు నిందేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఒక తెలిసిన రోజే నువ్వు ఆ యాక్షన్ తీసుకున్నావు అంటే అది వేరు. నిన్నటి వరకు టికెట్ ప్రయత్నం ఇప్పుడు చూడండి, మేము టికెట్లు రాక వస్తున్నాం. ఇక్కడ ఉద్యమకారులము 2001 నుంచి మేము ఉన్నటువంటి వాళ్ళము, ఇవాళ లాలు చదువుకున్నటువంటి వాళ్ళము, పార్టీ మీద అమితమైన ప్రేమ కలిగిన వాళ్ళము, మాకేమో టికెట్ రాలేదు మొర్రో అంటే నిన్నగాక మొన్న వచ్చి పార్టీలో ఉన్న అవకాశాలన్నీ దొబ్బిపోయి ఈరోజు మళ్ళీ బయటికి పోయి మమ్మల్ని నిందిస్తూ పోవడం అంటే వాళ్ళు కాదు కదా నిందించాల్సింది. ఏదన్నా అంటే మమ్మల్ని ఇప్పటివరకు అవకాశాలు రానోళ్ళు మమ్మల్ని ఏదన్నా అంటారంటే అది భరిస్తే కొద్దిగా న్యాయం ఉంది కానీ. Bollywood is Indian mainstream. That narrative needs to change. More local is more global. Korean drama phenomenon followed by Korean pop is amazing. Today is all about who's making the best content. I just want to have your thoughts on the future of creativity. Every technology comes with a lot of arenas, new avenues for us to explore. This and more, streaming on News 9+. Subscribe now. అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని డిప్యూటీ సీఎం లాంటి అంటే వారు కాదు కదా లెటర్ ఇచ్చింది, వారి డాటర్ అనుకుంటా. మరి షీఈస్ అన్ ఇండిపెండెంట్. శ్రీహరి గారు అట్లా చేయరేమో నాకు లేదు. కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కూడా ఢిల్లీకి బయలుదేరి చూడలేదు. ఒకవేళ అదే వార్త నిజమైతే మాత్రం శ్రీహరి గారిది అది చాలా తప్పండి. వారికి పార్టీలో రాగానే ఇంత పెద్ద అవకాశాలు ఇచ్చి కేసీఆర్ గారు, అదే కేసీఆర్ గారు చేయితో ఎవరైతే లాభం పొందినారో వాళ్ళు అదేందో మరి వారి ఎంతోమందికి ఎన్నో అవకాశాలు కల్పించిన వాళ్ళే ఇట్లా చేస్తుంటారు. మరి మా సార్ చెయ్యి అట్లా ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఈరోజు ఇప్పుడు పోయిన వాళ్ళు మీరు అందరు చూడండి, బయట పార్టీ నుండి వచ్చి రెడీగా ఇక్కడ మంత్రి పదవులు కొట్టేసి బయటికి పోయిన వారే. మేము అనేక నిందలు పడ్డాం. ఈ టీవీ డిబేట్లలో మమ్మల్ని అనేవాళ్ళు, మొన్న వస్తే ఆయనకు మంత్రి పదవి ఇచ్చిరు మీ దాంట్లో, మొన్న వస్తే ఆయనకు ఎమ్మెల్యే ఇచ్చిరు అని అనేక మందితో తిట్లు కూడా పడ్డాం వేరే పార్టీ వాళ్ళతో. అవి భరించి మేము ఆ పార్టీని, ఎందుకంటే తెలంగాణలో స్థిరమైన పాలన కావాలని, వారి ఎక్స్పీరియన్సెస్ని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని, ఇంతకుముందే వారు మంత్రులుగా చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ కొత్త రాష్ట్రానికి వస్తుందని, కొత్త ప్రభుత్వానికి అందిస్తారని ఆశిస్తూ కేసీఆర్ గారు కొంతమేరకు వారిని తీసుకునేటట్టుగా నాకు అనిపించింది. సో అందుకు మేము సాక్రిఫైస్ చేసినాం. మేము సూసైడ్ స్క్వాడ్ లాగా పార్టీలో ఉన్నాం, వారందరినీ భరించినాం. సో అయినా మనసులో ఎంత మాకు ఇది ఉన్నా కానీ మేము పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అనేక అవమానాలను భరిస్తూ మళ్ళీ మాకు పనులు పడ్డప్పుడు మమ్మల్ని కొట్టి తరిమి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమాత్రం వారి పార్టిసిపేషన్ లేదు. వారి ముందుకు ఆత్మగౌరవం చంపుకొని పనులకు పోయినా పనులు కూడా అయ్యేటి కావు. అయినా ఇవన్నీ భరించినాం. ఈరోజు మళ్ళీ ఇట్లా అయితే మాకు ఎంత బాధ వేస్తుంది చెప్పండి. పార్టీ మేము ఇప్పుడు చిన్న యంగ్ వయసు నుంచి 23 ఏళ్ళు ఇవ్వాలి పార్టీలో ఇప్పుడు నేనుండి. సో పార్టీ ఈ రకంగా అవుతూ ఉంటే మాకు బాధేస్తుంది కదా.